మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నేను కూడా బతుకమ్మ ఆడటానికి వెళ్ళాను. ఇది ఎంప్లాయీస్ కాలనీ అని వియ్యం బంజర్లో అండి. కానీ మాకు ఇంటికి చాలా దూరం. మనకు తెలిసిన ఫ్రెండ్, బాగా ఫ్రెండ్ అనమాట. చాలా సంవత్సరాల నుంచి తనతో మేము క్లోజ్గా ఉంటాము. పింక్ కలర్ శారీ, జడ పొడవుగా ఉన్నారు కదా, తను మా ఫ్రెండ్. అంటే వాళ్ళ హస్బెండ్ మా వారికి ఫ్రెండు. అట్లా 10 సంవత్సరాల పైనే అవుతుంది. మేమందరం అంటే ఫ్రెండ్స్ కంటే బంధువులు లెక్క ఉంటాము. తనే ఫోన్ చేసింది, ఎప్పుడు ఇంట్లో ఒక్కదానివే ఉంటావుగా వదిన, రా మా దగ్గర బతుకమ్మ ఆడుతున్నారు, నువ్వు కూడా పాల్గొందువు రా అంటే నేను వెళ్ళాను. ఇక్కడ కొంతమంది తెలుసు మనకి, అంటే యూట్యూబ్ ద్వారా కొంతమంది తెలిస్తే అంతకుముందు పరిచయం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బతుకమ్మ ఆట అంటే కంపల్సరీగా ఏదో ఒక పాట ఎడిట్ చేసుకొని వీడియో అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ మా చిన్నప్పుడు బతుకమ్మ ఎలా ఆడేవాళ్ళమో ఈ వీడియో ద్వారా చెప్తాను. మా చిన్నప్పుడు బతుకమ్మ, నేను మా పెళ్ళయ్యే వరకు కూడా ప్రతి సంవత్సరం బతుకమ్మ ఆడేదాన్ని. నాన్న కంపల్సరీగా పూలు తీసుకురావటం, నాన్నే బతుకమ్మను అందంగా పేర్చేవాడు. ఇక్కడ అంతా సేమ్ టు సేమ్, ఏంటి ప్రసాదాలు, తులసిమ్మ చెట్టు, అలాగే ఎంపల మొక్క, ఇట్లా అన్నీ కూడా సేమ్ టు సేమ్, కోలాటాలు కూడా. కానీ అప్పుడు మా చిన్నప్పుడు, మా పెళ్ళి కాకముందు మైక్ ఉండేది కాదండి, పాటలు ఉండేవి కాదు. లాస్ట్ ఊరేగింపు రోజు మాత్రమే పాటలు పెట్టేవాళ్ళు. అప్పటి వరకు కూడా మేమే నోటితో పాటలు పాడుకుంటూ కోలాటాలు వేసుకునేవాళ్ళం. ఆ పాటలు మీరు కూడా కొంత వింటారని, మీకు నచ్చుతాయని ఈ వీడియో ద్వారా మీకు చెప్దాం అని ఈ వీడియో చేశాను. నాకు చాలా పాటలు వచ్చు, బతుకమ్మ పాటలు కొన్ని పాడతాను. ప్లీజ్ బోర్ అనుకోకుండా చూడండి, లైక్ కొట్టండి. మొదటిసారిగా ప్రతిరోజు కూడా ఫస్ట్ ఒక సాంగ్ పాడతారు. ఏమంటే, పుట్టినాడు పులగం నీకు గౌరమ్మ ఒక్క చుట్ల కోట తిరిగి, రంగాని రంగ వీధిలో గౌరమ్మ చక్కని కోలాటము అని మొదలెడతారు. అంటే రోజుకొక ప్రసాదం ఉంటుంది. ఇంకా ఆ ప్రసాదం పేరు ఇట్లా రోజు ఇట్లా ప్రతి పలానా రోజు ఈ ప్రసాదం, పలానా రోజు ఈ ప్రసాదం అని పాడతాను. ఇలా కొన్ని పాటలు పాడతాను. అంటే పూర్తిగా పాడాలంటే మనకు టైం సరిపోదు కాబట్టి కొన్ని. ఒక్కోసి పూకోసి చందమామ ఒక్క జాములాయే చందమామ, శివ పూజ వేలాయే చందమామ శివుడింక రాడాయే చందమామ, పైన పటము పెట్టి చందమామ కింద పటము పెట్టి చందమామ, పటములో ఉన్నాడు చందమామ మాయదారి శివుడు చందమామ. ఇట్లా ఒక గౌరెత్తు సూర్యపూర్య మామిడి రామేళం రఘుమేళం చెయ్య తాళం చెయ్యబోణి గౌరమ్మ గంధమెంతకెళ్ళి పొందెను, తీగ వచ్చి మా వెలుగున బ్రాకే తీగ నాగన్నుయ్యాల, తీగ మీద కూర్చుందెవరో కానీ తీగ నాగన్నుయ్యాల, తీగ మీద కూర్చుంది రామయ్య గాదా తీగ నాగన్నుయ్యాల, రామయ్య సరసకు ఎవర్ని తెద్దుము తీగ నాగన్నుయ్యాల, రామయ్య సరసకు సీతాదేవిని తెద్దుము తీగ నాగన్నుయ్యాల, సీతాదేవి సరసకు ఎవర్ని తెద్దుము తీగ నాగన్నుయ్యాల, సీతాదేవి తరదకు గజ్జల్లు కట్టిన పాపణ్ణి తెద్దుము తీగ నాగన్నుయ్యాల, గజ్జలు కట్టిన పాపన్ని సరసకు ఎవర్ని తెద్దుము తీగ నాగన్నుయ్యాల, గజ్జలు కట్టిన పాపన్ని సరసకు గిరగిర తిరిగే గిలకాయన తెద్దుము తీగ నాగన్నుయ్యాల. ఇంకోటి, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే, తంగేడు పువ్వప్పునా గౌరమ్మ తంగేడు కాయప్పునా, ఏములు పూసేవే ముల్ల కాసేవే ముల్ల పండ్లు పక్షులనేసే పక్షులన్నీ గంగా బట్టే గంగాధరలి ఒంట్లు పండి, కోయించు ఎవరు లేరు ఓ రాక్షగుమ్మడి పంచిపెట్టు ఎవరు లేరు ఓ రాక్షగుమ్మడి, కోయించు వెంకన్న ఓ రాక్షగుమ్మడి పంచిపెట్టు పద్మావతి ఓ రాక్షగుమ్మ, పోనివ్వరా కృష్ణ పోనివ్వరా నన్ను పోక వనము దాటి పోనివ్వరా, పోనివ్వనే బామ పోనివ్వనే నిన్ను పోక వనము దాటి పోనివ్వనే, మా వల్ల గల్లదాన్ని పోనివ్వరా కృష్ణ మామ చూస్తే మాట వచ్చు పోనివ్వరా,
పోనివ్వనే బామ పోనివ్వనే నిన్ను పోకావనము దాటి పోనివ్వనే మంచి నీళ్ళ బాయి వెద్ద చందమామ మంచి మల్లె చెట్టు బుట్టె చందమామ కోసేవారు ఎవరు లేక చందమామ కొండలెక్కి బాకిపోయే చందమామ కోయించు కృష్ణయ్య చందమామ పంచిపెట్టు రుక్మిణమ్మ చందమామ మంచి నీల బావి వద్ద చందమామ గౌరమ్మ గౌరమ్మ క్రోళ్ళు నీ బిడ్డలెవరమ్మ క్రోళ్ళు నా బిడ్డ నీల గౌరీ క్రోళ్ళు నిత్యమల్లె చెట్టేసే క్రోళ్ళు నిత్యమల్లె చెట్టేసి క్రోళ్ళు నిత్యము నీళ్ళు పోసే క్రోళ్ళు పూలు పూసింది క్రోళ్ళు కాయలు కాసింది క్రోళ్ళు ఆవాలు మిరియాలు కావిట్లో పోసి నీ బోధు నెల్లూరు సామన్న చూడ సామన్న రేకులు సజ్జమ్ములాయే అందులో రవదీసి గద్దె గట్టించే గది మీద కూర్చున్న ఘనతులెవ్వారే రాజ్యాలు వేలేటి రాజులే గది మీద కూర్చున్న ఘనత చంద్రప్ప రాజ్యాలు వేలేటి రాజ తులసమ్మ ఆవాలు మిరియాలు కావిట్లో పోసి నీ బోధు నెల్లూరు సామన్న చూడ ఇసురుమాని కింద క్రోళ్ళు సీత పుట్టింది క్రోళ్ళు పుట్టుట సీత క్రోళ్ళు పెరుగుట నేర్చింది క్రోళ్ళు పెరుగుట సీత క్రోళ్ళు దంచుట నేర్చింది క్రోళ్ళు దంచుట ఆ సీత క్రోళ్ళు చెరుగుట నేర్చింది క్రోళ్ళు చెరుగుట సీత క్రోళ్ళు పెళ్ళే కోరింది క్రోళ్ళు విల్లు విరిసిన వారికి క్రోళ్ళు సీతానిద్దుము క్రోళ్ళు తూర్పు రాజుళ్ళు క్రోళ్ళు సీతానడిగిరి క్రోళ్ళు విల్లు విరిసిన వారికి క్రోళ్ళు సీతానిద్దుము క్రోళ్ళు విల్లు విరవలేక క్రోళ్ళు వెనక్కి మళ్ళీరి క్రోళ్ళు ఉత్తరపు రాజుళ్ళు క్రోళ్ళు సీతానడిగిరి క్రోళ్ళు విల్లు విరిసిన వారికి క్రోళ్ళు సీతానిద్దుము క్రోళ్ళు విల్లు విరవలేక క్రోళ్ళు వెనక్కి మళ్ళీరి క్రోళ్ళు దశరథ రాజుళ్ళు క్రోళ్ళు సీతానడిగిరి క్రోళ్ళు విల్లు విరిసిన వారికి క్రోళ్ళు సీతానిద్దుము క్రోళ్ళు పటపట విల్లిరిసి రామ సీతను పెళ్ళాడే క్రోళ్ళు చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బిందె తీసుకొని బామా నీళ్ళకు పోతే బంగారు బిందె తీసుకొని బామా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయేనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకొని రమణి నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయేనమ్మో ఈ వాడలోన ఇలా భక్తితో పాటలన్నీ పాడతామండి బతుకమ్మ ఆడతాము లాస్ట్కి కొంచెం సరదాగా ఉండే పాటలు పాడతామన్నమాట అవి దేవునికి సంబంధించినవి కాదు కానీ కొంచెం సరదాగా అనిపించే పాటలు అన్నమాట ఇప్పుడు నేను పాడే పాట అది మంచిగా నవ్వు వచ్చేది అలాగే వినటానికి కూడా చాలా బాగుంటుంది ఏమంటే ఇద్దరు ఆడవాళ్ళు మీ ఇంటి సందున మా ఇంటి సందున ఏమేమి కూరగాయలు పెడదాం అనుకుంటారనమాట దానికి సంబంధించిన పాట మీ ఇంటి సందున మా ఇంటి సందున ఏమేం పాదులు పెడదామే ఓ రక్ష గుమ్మడి మీ ఇంటి సందున మా ఇంటి సందున గుమ్మడి పాదులు పెడదామే ఓ రక్ష గుమ్మడి గుమ్మడికాయలకొచ్చిన దొంగలకేమేం బాణాలేద్దామే ఓ రక్ష గుమ్మడికాయలకొచ్చిన దొంగలకి కంటి రెప్పతో కాలుగోరుతో ఇసిన పుండ్లతో వీణకర్రతో కటింగు బాణాలేద్దామే ఓ రక్ష గుమ్మడి మీ ఇంటి సందున మా ఇంటి సందున ఏమేం పాదులు పెడదామే ఓ రక్ష గుమ్మడి మీ ఇంటి సందున మా ఇంటి సందున బీరా పాదులు పెడదామే ఓ రక్ష గుమ్మడి ఇట్లా
ఆ కూరగాయలకు వచ్చిన వాళ్ళకి చిన్ని చిన్ని బాణాలు, అసలు ఆ బాణాలు వేస్తే వాళ్ళకి తగలను కూడా తగవన్నమాట. కంటిరెప్ప, కాలుగోరు, ఈసిన పుల్ల, ఈనకర్ర ఇలా వీటితో బాణాలు వేస్తే వాళ్ళకి తగులుతాయా? కాకపోతే అది సరదా పాట అన్నమాట. ఇంకొకటి, విత్తు విత్తు నాటారంట, ఏమి విత్తు నాటారంట, జాలవారి తోటల్లో నా జామ ఇత్తు నాటారంట, మొక్క మొక్క మొలిసిందంట, ఏమి మొక్క మొలిసిందంట, జాలవారి తోటల్లో నా జామ మొక్క మొలిసిందంట, కాయ కాయ కాసిందంట, ఏమి కాయ కాసిందంట, జాలవారి తోటల్లో నా జామ కాయ కాసిందంట. ఇట్లా సరదాగా లాస్ట్న పాటలు పాడుకునేవాళ్ళం. ఇక ఆ తర్వాత అందరూ దస్తీ బిస్తీ అని ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని రౌండ్గా తిరిగేవాళ్ళం. ఇట్లా మా చిన్నప్పుడు బతుకమ్మలు ఇలా ఆడేవాళ్ళం. అసలు ఈ బతుకమ్మ విశిష్టత ఏంటంటే, ఈ పూలతో మనం పూజిస్తాం కదా దేవతని. ఒకటేమో భక్తి, ఇంకొకటి ఆరోగ్యం. ఏంటంటే ఈ బతుకమ్మ ఆడిన 9 రోజులు కానీ 11 రోజులు కానీ ఎక్కువ పూలని మనం తాకుతూ ఉంటాం. బతుకమ్మ ఆడాలంటే పూలు కంపల్సరీ కదా. పూలతో ఎక్కువగా ఆడుకుంటాం, వాటిని తాకటం, బతుకమ్మలు పేరవటం చేస్తాం కదా. పూలు ఎక్కువ మనం ఇప్పుడు వాడే ఏంటంటే ఆరోగ్యానికి చాలా మేలు చేసేవి. ముఖ్యంగా తంగేడు పువ్వులు, మేమైతే శంకు పువ్వుల్ని చందమామ పువ్వులు అంటాం. శంకు పువ్వులు, మందారం పువ్వులు, ఇట్లా పూలు చాలా మనకి మేలు చేసేవి అవన్నీ. వాటన్నిటిని ప్రతిరోజు తాకటం వల్ల మనకి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఈ బతుకమ్మలు పేర్చి మనం ఆట ఆడిన తర్వాత తీసుకెళ్ళి చెరువులో కానీ బావిల్లో కానీ నిమజ్జనం చేస్తాం. ఒకప్పుడు చెరువుల్లో నీళ్ళు, బావుల్లో నీళ్ళే తాగేవాళ్ళం కాబట్టి ఇప్పట్లాగా ఫిల్టర్ వాటరు లేకపోతే బోరు వాటరు ఇవన్నీ లేవు. అప్పట్లో చెరువులు, బావుల్లో నీళ్ళు ఎక్కువగా తాగేవాళ్ళం కదా. ఈ పూలన్నీ తీసుకెళ్ళి ఆ బావిలో వేయటం వల్ల, చెరువులో వేయటం వల్ల ఆ నీళ్ళు ఇంకా ఆరోగ్యానికి మంచి చేసే శుభ్రకరమైన నీళ్ళు అవుతాయి కాబట్టి అదొక రకంగా ఆరోగ్యానికి మంచిదన్నమాట. అంటే ఒకవైపు భక్తి, ఒకవైపు ముక్తి, ఒకవైపు ఆరోగ్యం, ఇట్లా అన్ని విధాలుగా ఈ బతుకమ్మ మనకి మంచి చేస్తుంది. ఇక్కడ వీళ్ళందరితో కలిసి నేను సంతోషంగా ఈ బతుకమ్మ ఆట ఆడాను. చాలా సంతోషం అనిపించింది. నేనైతే ఎక్కువగా ఇలా బతుకమ్మ ఆడలేదు. అంటే ఇక్కడ మైక్ ద్వారా పాటలు పెడుతున్నారు, సౌండ్ బాక్స్లు ఏం లేవు, కానీ మైక్ ద్వారా దేవుడు పాటలు పెడుతున్నారు. ఇక ఆ పాటలకు తగ్గట్టు వీళ్ళు కోలాటాలు వేస్తున్నారు. వాళ్ళని చూసి నేను కూడా వచ్చి రానట్లుగా కోలాట వేస్తున్నాను. ఎలా చేసినా కానీ వీళ్ళందరితో ఇలా బతుకమ్మ ఆడటం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ సంతోషాన్ని ఇలా మీతో పంచుకున్నాను. ఏమన్నా నేను పాడిన పాటలో చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఏమీ అనుకోకండి. ఇక ఈ బతుకమ్మ ఆట పాట మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.